సామవేద షణ్ముఖ శర్మ అనే మీ గురువు గారిని ఏదేదో అంటా ఉన్నాం, పోస్టులు పెడతా ఉన్నాం అనేసి వచ్చి బూత్ కామెంట్లు రాసి ఏడుస్తూ ఉంటారు కదా. మీ సామవేద షణ్ముఖ శర్మ అనే అతను శ్రీరాముడు లింగ పూజలు చేసినాడు అని తప్పుడు మాటలు చెప్పచ్చా? రామాయణంలో ఎక్కడ లింగ పూజలు చేసినట్లుగా లేదు. అసలు రామాయణ కాలంలో లింగం అనేదే లేదు. చూడండి, మీరు వాల్మీకి వారి రామాయణం ప్రకారం చూసి నిజానిజాలు తెలుసుకోండి. ఈ ఒక్క అంశంలోనే నేను ఇతన్ని విభేదిస్తూ లేదు. ఇతను ఋషిపీఠం అనేసి ఒక పీఠం పెట్టేసి దాంట్లో లక్ష్మీదేవిని శివుణ్ణి కలిపేసి బొమ్మలో చేసి విడుదల చేసి సంకరం చేస్తూ ఉంటాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? శివుణ్ణి లక్ష్మీదేవిని కలిపేసినట్లుగా ఫోటోలు చేసేది ఇతని పేజ్లో పెడతా ఉంటారు పోస్టులు. ఋషిపీఠం అని ఒక పీఠం పెట్టినారు. ఆ పీఠం వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటే కాదు, ప్రతి విషయంలో సామవేద షణ్ముఖ శర్మ అనేటువంటి వ్యక్తి చెప్పేది విష్ణు ద్వేషమే కనిపిస్తూ ఉంది. మీరు శివుణ్ణి హైలైట్ చేసుకోండి, శివలింగాలని ప్రమోట్ చేయండి, వద్దనలేదు. కానీ శివుడు గొప్పోడని చెప్పేదానికి విష్ణువుని తిట్టాలనా? దీనికి సమాధానం చెప్పండి. బూత్ కామెంట్లు రాసి ఆడుస్తూ ఉండే వాళ్ళంతా.